అసలుకే పొద్దున్న లేవని నన్ను ఒక అక్క అడిగింది, పొద్దున్నే గ్రౌండ్కి పోదామా అని అడిగింది. సరే అని ఆవిడ కోసం లేసా. కామెడీ ఏంటంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే రెడీ అయింది వేస్ట్ అవ్వకూడదని నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండదు, అట్లా ప్రశాంతంగా ఉంటుంది. రాజస్థాన్లో ఎండలు ఎక్కువే కానీ పొల్యూషన్ ఎక్కువ లేదు. మనుషులు కూడా చాలా మంచిగా ఉన్నారు. అందరినీ రెస్పెక్ట్ చేస్తారు. కుళ్ళు కుతంత్రాలు కొంచెం తక్కువ లాగానే ఉన్నాయి. అంటే డీప్గా డిగ్ చేస్తే కానీ తెలియదులే కానీ ఇప్పటివరకు అయితే అంత బాగానే ఉంది. ఇట్లా ఇదే జేజేటీయూ స్పోర్ట్స్ కాంప్లెక్స్. జేజేటీయూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత పెద్ద ఉంది కదా అసలుకి. చూడ్డానికే నా ఫోన్ అటు ఇటు తిప్పి ఫోటో అయితే తీసిన. ఇక్కడ కాలేజే పెద్ద అనుకున్నాం, కానీ ఈ గ్రౌండ్ చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా అంతే పెద్దగా ఉందన్నమాట అనుకుంటా. నేనే వెనుక పొద్దున్న లేచి రోజు వచ్చి నడిచేస్తుంటే ఈ పాటికి సగం సన్నగా అయిపోయేదాన్నేమో. ఇక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ రిజిస్టర్ చేయాలి. అసలు ఈ గ్రౌండ్ని చూస్తేనే సగం ఆయాసం వచ్చింది నాకు. ఇక నడిస్తే ఏమైపోతానో అని అసలు నడవలే కూడా. ఏవో 3 ఇడ్లు లాగున్నాయి ఇక్కడ. చాలా అసలు చూడడానికే చాలా పెద్దగా ఉంది. నడవడానికి నా కాళ్ళు అరిగిపోతాయి అనిపించింది, అందుకే నడవలేదు నేను. అండ్ నేను వస్తే చూసిరు కదా, ఒక్కరు కూడా లేరు. నేను వచ్చిన నన్ను భయం వేసిపోయారు. ఒక 5-6 ఉన్నారు అంతే. ఏదో ఫిట్నెస్ సెంటర్ అంట. నాకు ఏఎన్ఎస్ లేని దాన్ని ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యమంటే కష్టం కదా, అందుకని ఇక అసలు లోపలికి పోవడానికి ఆ గ్రౌండ్ ఏడ బలిగిపోతుందని పోలేదన్నమాట. ఇక లోపలికి ఆడ నుంచే వీడియో తీసిన. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మా జేజేటీయూ తాత చాలా మంచోడు. చెట్లు అసలు నేచర్ని మంచిగా మెయింటైన్ చేస్తుండన్నమాట బాగా. అసలు గ్రౌండ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రౌండ్లోకి పీకాకులు వస్తున్నాయి అని చెప్పారు. ఆ పీకాకులను చూడడం కోసమని నా నిద్ర చెడగొట్టుకొని మరి లేచి వచ్చిన. ఏడగనపల్లె వాకింగ్ అయిపోయింది. సర్లే పీకాకులు కనపడపోతేనే ఉంది, మనం వాకింగ్ చేసామని ఫీల్ అయ్యకుండా గట్లా రోడ్లు చూసుకుంటా మళ్ళీ కాలేజ్కి పోతున్నా. సంచరిస్తున్న చంద్రిక పెద్ద పీకేదానిలాగా వచ్చాయి. ఇక్కడ పీకాకులే పోయింది. వాళ్ళకి ఏమైనా కనపడుతుంది, నాకైతే ఏం కనపడలేదు. కానీ రోడ్స్ మాత్రం ఎంత బాగుండేదో. ఇది కాలేజ్, ఇది గ్రౌండ్. Did you see that? Share is roaming on Rajasthan roads. భయం లేని షేర్ రోమింగ్ ఆన్ రోడ్స్. వాకింగ్ చేసి వచ్చేసిన. బై టేక్ కేర్.